ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 29 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ స్వధర్మంలో స్థితమై పరస్పరం ప్రేమతో ఒకరికొకరు ఓం శాంతి అని చెప్పండి. ఇది కూడా పరస్పరం గౌరవించుకోవటం అవుతుంది. ప్రశ్న: భక్తి మార్గంలో కూడా భగవంతునికి నైవేద్యం సమర్పిస్తారు. ఇక్కడ పిల్లలైన మీరు కూడా భోగ్ పెడతారు. ఈ పద్ధతి ఎందుకు? జవాబు: ఎందుకంటే ఈ నైవేద్యాన్ని అర్పించటం కూడా భగవంతునికి గౌరవం ఇవ్వటమే. శివ్ బాబా నిరాకారులు, అభోక్త అని మీకు తెలుసు. వారు భుజించరు, కానీ మన భావన వారికి చేరుతుంది. తండ్రి సర్వుల సద్గతి దాత, పతిత పావన్లు కనుక వారికి తప్పకుండా భోగ్ కూడా సమర్పించాలి. పాట: మా తీర్థస్థానాలు అతీతమైనవి. ఓం శాంతి. పిల్లల మనసులో కూడా ఓం శాంతి అని వచ్చింది. ఎవరికైనా నమస్తే చెప్పినప్పుడు వారు కూడా దానికి బదులుగా నమస్తే చెప్తారు. ఇక్కడ తండ్రి ఓం శాంతి అని చెప్తారు కనుక ఇతని అంటే బ్రహ్మ ఆత్మ సమేతంగా పిల్లలందరి మనసు నుండి ఓం శాంతి అని బదులు వస్తుంది. అనగా ఆత్మలమైన మేము శాంతి స్వరూపులము. రెస్పాన్స్ ఇవ్వాలి కదా, ఇది బదులివ్వటం కదా. ఇతరులెవ్వరూ ఇలా అర్థసహితంగా చెప్పలేరు. జ్ఞాన సూర్యుడైన తండ్రి కూడా ఓం శాంతి చెప్తారు. జ్ఞానచంద్రుడు కూడా ఓం శాంతి అని చెప్తారు. మరియు జ్ఞాన నక్షత్రాలు కూడా ఓం శాంతి అని బదులిస్తారు. నక్షత్రాలు అని అన్నప్పుడు అందులో అందరూ వచ్చేస్తారు. మేము శాంతి స్వరూపులము, శాంతిధామ నివాసులము అని. ఇప్పుడు పిల్లలైన మీకు మీ స్వధర్మం గురించి తెలిసింది, నిశ్చయం కలిగింది. ఆత్మల గురించి మీరు చాలా బాగా తెలుసుకున్నారు. మహానాత్మ, పాపాత్మ అని కూడా అంటారు. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. కానీ ఆత్మ యథార్థ పరిచయం ఎవరికీ తెలియదు. మనమంతా ఆత్మలము, చాలా సూక్ష్మమైన వారము. 84 జన్మల పాత్రను అభినయిస్తాము. ఈ విషయాలు మీకు ఇంతకుముందు తెలియదు, ఇతరులకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. తండ్రి మీ వారిగా చేసుకుంటారు. వారసత్వం తీసుకునేందుకు పిల్లలు తండ్రిని తమ వారిగా చేసుకుంటారు. మన అనంతమైన తండ్రి బ్రహ్మతనువులో వచ్చి ఉన్నారని, బ్రహ్మతనువులోనే వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. కల్పకృతం కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అనగా సూర్యవంశీ రాజధాని స్థాపన జరిగింది. ఈ స్థాపనా కార్యాన్ని కల్పకల్పం తండ్రి వచ్చి చేస్తారు. వారిని భగవంతుడు అని అంటారు. దుఃఖాన్ని హరించండి, సుఖంనివ్వండి అని వారిని వేడుకుంటారు. సుఖం లభించినప్పుడు వేడుకునే అవసరం ఉండదు. అక్కడ తండ్రి సర్వస్వాన్ని ఇచ్చి వెళ్తారు. కనుక సత్యుగంలో ఎవరు తండ్రిని స్మృతి చేయరు. పిల్లలను నేను సుఖధామానికి అధికారులుగా చేస్తానని తండ్రి చెప్తారు. ఈ తండ్రి ద్వారా మళ్ళీ సుఖధామ వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖాన్ని తీసుకుంటారు. భక్తి మార్గం ఎలా నడుస్తుందో, మనిషి సృష్టి రూపీ వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన, వినాశనం ఎలా జరుగుతుందో, డ్రామా ఆది మధ్యాంతాలు ఏమిటో మీకు వివరించబడుతుంది. ఇది సాకార ప్రపంచం, అది నిరాకార ప్రపంచం. మనం పూర్తి అర్ధకల్పం భక్తి చేశామని మీకు తెలిసింది. ఇప్పుడు కలియుగ అంత సమయం. వారసత్వం సంగం యుగంలోనే లభిస్తుంది. ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం సంగం యుగంలో ఉన్నామని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. మీరు పరిచయం ఇచ్చినంత వరకు ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. పాత ప్రపంచం పరివర్తనై కొత్తది వచ్చినప్పుడు సంగం యుగం తప్పకుండా వస్తుంది. ఇది పాత ప్రపంచం. దీనిని ఇనుప యుగం అని అంటారు. మొట్టమొదట ప్రపంచమంతటా ఒకే ధర్మం ఉంటుందని కూడా మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో కేవలం భారత ఖండం మాత్రమే ఉంటుంది.
కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం ఉండేదని దీని ద్వారా రుజువవుతుంది. ఇప్పుడు పాత ప్రపంచంలో పాత భారతదేశం ఉంది. కొత్త ప్రపంచం, కొత్త భారతదేశం, కొత్త ఢిల్లీ కావాలని గాంధీ కూడా అనేవారు. ఇప్పుడు నూతన భారతదేశం లేదు, కొత్త ఢిల్లీ కూడా లేదు. నూతన భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇప్పుడు అదే భారతదేశంపై రావణ రాజ్యం ఉంది. కొత్త ప్రపంచం, కొత్త ఢిల్లీ అని కూడా రాయాలి. ఫలానా సమయం నుండి ఫలానా సమయం వరకు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఎవరి నూతన రాజ్యాన్ని స్థాపన చేసేవారిగా ఉంటారో వారే ఈ విషయాలు అర్థం చేయించగలరు. బ్రహ్మ ద్వారా ఏ నూతన ప్రపంచాన్ని అనగా స్వర్గస్థాపన చేస్తారో ఆ స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు వచ్చారు. బాబా మీకు యుక్తులు తెలిపిస్తారు, లేక పురుషార్థం చేయిస్తారు. సన్ముఖంలో కూడా కలిసేందుకు వస్తారు, లేక అక్కడ కూర్చుని కూడా చదువుతారు. కానీ సన్ముఖంలో కలిసేందుకే ఇష్టపడతారు. మనుషులతో సన్ముఖంగా కలుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు మేము శివబాబాను కలుసుకునేందుకు వెళ్తున్నామని అంటారు. వారు నిరాకారులు కదా అని మనుషులు అంటారు. ఆత్మలమైన మనం కూడా నిరాకారులమే. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము. ఎవరి పేరు ఉంటుందో వారు తప్పకుండా పాత్రదారులుగా అవుతారు. భగవంతునికి కూడా పేరు ఉంది కదా. నిరాకార శివుణ్ణి భగవంతుడని కూడా అంటారు. వేరెవ్వరిని భగవంతుడని అనరు. భగవంతుడని నిరాకారుడే మహిమ చేయబడతారు. వారిని పూజిస్తారు. ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. రుద్రయజ్ఞాన్ని రచిస్తారు కదా. వారు మట్టిలో శాలిగ్రామాలను తయారు చేస్తారు. రాతితోనైనా చేయండి, లేక మట్టితోనైనా చేయండి. మట్టితో చేసిన వాటిని పగలగొట్టి మళ్ళీ తయారు చేయటం సులభమవుతుంది. ప్రపంచంలోని వారికి ఈ విషయాలు తెలియవు. రుద్రయజ్ఞంలో చాలామంది ఆత్మల పూజ చేయగలరు. పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు. భక్తులందరూ భగవంతుని పిల్లలే. వారు తండ్రిని స్మృతి చేస్తారు. శివ్ బాబా భారతదేశంలోనే వస్తారని బాబా చెప్తారు. వారికి సహయోగులుగా ఈశ్వర్య సేవాదారులుగా అయ్యే మీరు కొద్దిమంది పిల్లలు మాత్రమే ఉన్నారు. భక్తులు మీ శాలిగ్రామాలను తయారు చేసి పూజిస్తారు. రచించే యజ్ఞాల్లో చిన్న యజ్ఞాలు, పెద్ద యజ్ఞాలు కూడా ఉంటాయి. గొప్ప ధనవంతులు పెద్ద యజ్ఞాన్ని రచిస్తారు. లక్షల కొలిది శాలిగ్రామాలు తయారు చేస్తారు. చిన్న యజ్ఞం అయితే 5 లేక 10,000 తయారు చేస్తారు. సేట్ ఎంత ధనవంతునిగా ఉంటాడో యజ్ఞం అంత వైభవోపేతంగా ఉంటుంది. అలాగే అన్ని శాలిగ్రామాలను తయారు చేస్తారు. ఒక్క శివుణ్ణి మరియు అనేక శాలిగ్రామాలను తయారు చేస్తారు. మళ్ళీ అంతమంది బ్రాహ్మణులు కూడా కావాలి కదా. చాలామంది యజ్ఞాన్ని చూసి ఉంటారు. బాబా పిల్లలమైన మనకు సేవ చేస్తారని మీకు తెలుసు. అలాగే మనం మళ్ళీ ఇతరుల సేవ చేస్తాము కనుక మనకు పూజ జరుగుతుంది. ఇప్పుడు మీరు పూజ్యులుగా అవుతారు. బాబా మీరు సదా పూజ్యులు, మమ్మల్ని కూడా పూజ్యులుగా చేస్తారని ఆత్మ చెప్తుంది. పూజ్య ఆత్మలైన మీరు శరీరాన్ని తీసుకున్నప్పుడు మిమ్మల్ని పూజ్య దేవీ దేవతలని అంటారు. ఆత్మనే పూజ్యంగా లేక పూజారిగా అవుతుంది. బాబా ఒక్కసారి మాత్రమే వస్తారు. తర్వాత ఎప్పుడూ బాబా ఆత్మలను చదివించడం జరగదు. ఆత్మనే వింటుంది. ఆత్మ ఎలా శరీరం ద్వారా వింటుందో అలా పరంపిత పరమాత్మ సుప్రీం ఆత్మ కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకుని బ్రహ్మ ద్వారా వింటారు. బ్రహ్మ ద్వారా మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. వారికి తమ శరీరం లేదు. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా తమ సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. ఇక్కడ అందరికీ తమ తమ శరీరాలు ఉన్నాయి. ఇది సాకార ప్రపంచం. శివ్ బాబా నిరాకారుడు. వారు జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు, ప్రేమ సాగర్లు కూడా. వారు వచ్చి పతితులందరినీ పావనంగా చేస్తారు. ఇందులో ప్రేరణ మాటేమీ లేదు. ఒకవేళ నేను ప్రేరణ ద్వారా పావనంగా చేయగలిగితే మళ్ళీ ఇక్కడికి వచ్చి రథాన్ని తీసుకునే అవసరమేముంది? శివుని మందిరంలో శివుణ్ణి ఎదురుగా నందిని ఉంచుతారు. మనుషుల బుద్ధి పూర్తిగా రాతి బుద్ధి అయినందున ఏమీ అర్థం చేసుకోలేరు. నందిని శివుని ముందు ఎందుకు ఉంచారు? గోపాలుడునే పేరు విన్నారు కనుక నందిని ఉంచారు. ఇప్పుడు నందిపై ఎవరు సవారీ చేశారు? కృష్ణుని ఆత్మ సత్యుగంలో ఉంటుంది.
జంతువులపై కూర్చునే అవసరం వారికేముంది? ఏమీ అర్థం చేసుకోరు. తండ్రిని పిలిచేది ఒక్క ద్రౌపది మాత్రమే కాదు, తండ్రిని పిలిచేవారు చాలామంది ఉన్నారు. శ్రీకృష్ణుడు చీరలు ప్రసాదిస్తూ పోయాడని వారు ఒక నాటకాన్ని తయారు చేశారు. యథార్థమైన అర్థం వారికి తెలియదు. 21 జన్మలకు మనం అపవిత్రతకు వశమయ్యామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎక్కడి మాట ఎక్కడికి తీసుకెళ్లారు? భక్తి మార్గంలో అనేక కథలున్నాయి. ఈ కథలు మొదలైనవన్నీ అనాదిగా వస్తున్నాయని అంటారు. పునర్జన్మలు తీసుకుంటూ కథలు వింటూ వచ్చారు. అనాది అనగా ఏమిటో, ఎప్పటి నుండి ప్రారంభమైందో తెలియదు. రావణరాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా తెలియదు. దాన్ని గురించిన వర్ణన ఏమీ లేదు. మీరు ఎంత సేవ చేస్తారు? ఆ సూర్య చంద్ర నక్షత్రాలు మొదలైనవి ఉండనే ఉన్నాయి. సతయుగంలో కూడా ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. వాటిలో మార్పులు చేర్పులు ఉండవు. ఇప్పుడు మీరు భారతదేశాన్ని మళ్ళీ అంధకారం నుండి వెలికి తీసి ప్రకాశంలోకి తీసుకుని వచ్చేందుకు నిమిత్తమయ్యారు. భక్తి మార్గాన్ని అంధకారమని అంటారు. భూమిపై నక్షత్రాలు అనే మహిమ మీకుంది. నక్షత్రాలు ఉంటే సూర్యచంద్రులు కూడా ఉండాలి. ఇది మీ ఆత్మిక తీర్థస్థానం. ఇప్పుడు మీరు ఎటువంటి యాత్రకు వెళ్తున్నారు అంటే అక్కడి నుండి మళ్ళీ ఈ మృత్యులోకంలోకి తిరిగి రారు. ఇప్పుడు ఇది మృత్యులోకం. మళ్ళీ ఇక్కడే అమరలోకం ఉంటుంది. ద్వాపర యుగం నుండి మృత్యులోకం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు అమరలోకంలోకి వెళ్లేందుకు సత్యమైన అమర్ కథను వింటున్నారు. మన యాత్ర భిన్నమైందని ఆత్మలైన మీరు అర్థం చేసుకున్నారు. మీరిక్కడ కూర్చుని ఉండే యాత్ర చేసే పురుషార్థం చేస్తారు. స్మృతి ద్వారా మాత్రమే మీ వికర్మలు వినాశనం అవుతాయి. వారు యాత్రలకు వెళ్తారు, కానీ వికర్మలు వినాశనం కావు. మద్యపానం చేయు అభ్యాసం మనుషుల్లో ఎంతగా ఉంది అంటే యాత్రలకు కూడా దాచుకుని తీసుకెళ్తారు. ఈ రోజుల్లో యాత్రల్లో కూడా చాలా అశుద్ధమైన వారు, చెడ్డవారు ఉన్నారు. వాస్తవానికి అందరూ పతితులే కదా. బ్రాహ్మణులు ఎలాగైతే పతితంగా ఉన్నారో అలా యాత్రికులు కూడా పతితులుగానే ఉన్నారు. యాత్రలు చేయించే పండాలు కూడా పవిత్రంగా ఉండరు. మీరు పవిత్రంగా ఉంటారు. సత్యమైన బ్రాహ్మణులు మీరే. మీ ఆత్మ పవిత్రంగా ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారా మాత్రమే మీరు పవిత్రంగా అవుతారు. సతోప్రధానంగా అవ్వాలి. బాబా మధురమైన పిల్లలు అని పదే పదే రాస్తారు. నన్ను స్మృతి చేస్తే తమో ప్రధానమైన మీరు సతోప్రధాన ప్రపంచానికి అధికారులుగా అవుతారని శివబాబా ఆత్మలకు రాస్తారు. ఈ డైరెక్షనే ముఖ్యమైనది, చాలా సహజమైనది. స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశనం అవుతాయి. స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనం అవ్వవు. శిక్షలు అనుభవించవలసి వస్తుంది. బాబా చెప్తారు, మీరు ఎక్కడికి వెళ్ళినా సంపాదన చేసుకోవచ్చు. కూర్చుంటూ, లేస్తూ, తింటూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. మీకు సంపాదన జరుగుతుంది. చిన్నపిల్లలకైతే ఇంకా సులభం. ఇందులో ఏ అటెన్షన్ ఉంచే మాటే లేదు. శ్రీనాథ్ మందిరంలో శ్రీనాథుని స్మృతిలో కూర్చుంటారు. భోగ్ పెట్టబడుతుంది. నిజానికి అది రాతి మూర్తియే కదా. మీరు భోగ్ కూడా ఎవరికి పెట్టాలి? అధికారి అయిన ఒక్క శివబాబాకు మాత్రమే పెట్టాలి. సర్వుల సద్గతి దాత పతిత పావన్లు వారొక్కరు మాత్రమే చెప్తారు, నేను స్వీకరించను. మీరు నన్ను నీళ్ల పాళ్లతో అభిషేకిస్తారు. మరి ఈ భోగ్ ఎందుకు పెడతారు? నేను నిరాకారుడును, అభోక్తను. నన్ను ఎలా పూజిస్తారు? నా ముందు భోగ్ ఉంచుతారు, కానీ భక్తులు భోగ్ పెడతారు. మళ్ళీ వారే పంచుకుని తింటారు. శివబాబాకు భోగ్ తప్పకుండా పెట్టాలని మీకు తెలుసు. తర్వాత మీరు కూడా పంచుకొని తింటారు. ఇది వారికి గౌరవం ఇవ్వటం. మనం శివబాబాకు భోగ్ సమర్పిస్తాము. ఇది శివబాబా బండారం కదా. ఎవరి బండారమో వారికి భోగ్ తప్పక పెట్టవలసి ఉంటుంది. భలే మీరు భోగ్ పెట్టినా తినేది పిల్లలైన మీరే. ఈ బ్రహ్మ తింటాడు, నేను తినను, కానీ భావం తెలుస్తుంది కదా. చాలామంది భోగ్ తయారు చేశారు అని అనేందుకు అవ్యవాలు ఉన్నాయి కదా. ఈ బ్రహ్మ తినగలడు. నేను ఉన్న ఈ శరీరం బ్రహ్మదే కదా. నేను కేవలం ఇతనిలో ప్రవేశిస్తాను. పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకు ఇతడి నోటిని మాత్రమే ఉపయోగిస్తాను. గోముఖం అని కూడా అంటారు కదా.
గోవులు కూడా ఉన్నాయి. ఇతని ద్వారానే మిమ్మల్ని దత్తు తీసుకుంటానని మీకు తెలుసు. వీరు తల్లి తండ్రి ఇరువురు అయ్యారు. కానీ మాతలను ఎలా సంభాలిస్తారు? అందువలన డ్రామానుసారం సరస్వతిని నిమిత్తంగా ఉంచారు. మాత గురు మహిమ కూడా ఉండాలి కదా. మొదటి నంబర్ గురువుగా ఇతడు ప్రసిద్ధమయ్యాడు. గురు బ్రహ్మ అను పదం సరిగ్గా ఉంది. తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. బ్రాహ్మణులైన మీరు కూడా సత్యమైన గురువులుగా అవుతారు. అందరికీ స్వర్గానికి వెళ్ళే సత్యమైన మార్గాన్ని చూపిస్తారు. మన్మనా భవ మధ్యాచి భవ అని ఆత్మనే నోటి ద్వారా మార్గాన్ని తెలియచేస్తుంది. తల్లి తండ్రి పిల్లలు అందరూ అదే మార్గాన్ని తెలియచేస్తారు. ఇక్కడ మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు స్మృతి ఉంటుంది, కానీ ఇంటికి వెళ్ళగానే చాలామంది పిల్లలు మర్చిపోతారు. బాబా వద్దకు వచ్చామని మీకు ఆనందం ఉంటుంది. తండ్రి చెప్తారు, స్వదర్శన చక్రధారులై ముక్తిధామాన్ని, తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి అనే యుక్తిని అందరికీ తెలపండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పరస్పరంలో ఒకరినొకరు గౌరవించుకోవాలి. బాబాకు యథార్థమైన గౌరవంను ఇవ్వాలి. భలే తండ్రి అపోక్త అయినా ఎవరి బండారం నుండి పాలన పోషణ జరుగుతుందో వారికి మొదట తప్పకుండా భోగ్ స్వీకారం చేయించాలి. సెకండ్ పాయింట్, పూజనీయులుగా అయ్యేందుకు ఈశ్వర్య సేవాదారులు కావాలి. బాబాతో పాటు సేవలో సహయోగులు కావాలి. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరం రెండూ పావనంగా అవుతాయో అప్పుడు పూజ జరుగుతుంది. ఈరోజు వరదానము. స్వయం పట్ల లేక సర్వ ఆత్మల పట్ల లాఫుల్గా తయారయ్యే లా మేకర్ సో న్యూ వరల్డ్ మేకర్ భవ. ఎవరైతే స్వయం పట్ల లాఫుల్గా అవుతారో వారే ఇతరుల పట్ల కూడా లాఫుల్గా అవ్వగలరు. ఎవరైతే స్వయం లాను బ్రేక్ చేస్తారో వారు ఇతరులపై లాను అమలు చేయలేరు. అందువలన ఉదయం నుండి రాత్రి వరకు మనసా సంకల్పంలో, వాచలో, కర్మలో సంపర్కం లేక ఒకరికొకరు సహయోగం ఇచ్చుకోవటంలో లేక సేవలో ఎక్కడా కూడా లా బ్రేక్ అవ్వటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. లా మేకర్లుగా ఉన్నవారు లా బ్రేకర్లుగా అవ్వలేరు. ఎవరైతే ఈ సమయంలో లా మేకర్గా అవుతారో వారే పీస్ మేకర్, న్యూ వరల్డ్ మేకర్గా అయిపోతారు. స్లోగన్. కర్మ చేస్తూ కర్మ యొక్క మంచి లేక చెడు ప్రభావంలోకి రాకపోవటమే కర్మాతీతులుగా అవ్వటం. అవ్యక్త సూచన. జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. జ్వాలాస్వరూప స్మృతి కొరకు మనసు మరియు బుద్ధి రెండిటికి ఒకటేమో పవర్ఫుల్ బ్రేక్ కావాలి మరియు మలుచుకునే శక్తి కూడా కావాలి. దీని ద్వారా బుద్ధి యొక్క శక్తి లేక ఏ ఇతర శక్తి కూడా వేస్ట్ కాకుండా జమ అవుతూ పోతుంది. ఎంత జమ అవుతుందో అంత పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి వృద్ధి చెందుతుంది. అందుకు ఇప్పుడు సంకల్పాల పరుపును మూసేస్తూ వెళ్ళండి, అనగా సర్దుకునే శక్తిని ధారణ చేయండి. అచ్చా, ఓం శాంతి.